ఊరు మొత్తంగా అనిపిస్తుంది. నా మాట నమ్మరి, లవ్లో పడతారు మా ఊరితోని. పోదామా? వద్దులేండి, పారి ఇంకా తర్వాత ఎప్పుడైనా నేను రెస్ట్ తీసుకుంటాను. హలో, తాళం పోగొట్టినావంట కదా? నీకేమో చెప్పింటే? నాకెవరు చెప్తే ఏం గానీ హలో నువ్వు హలో పోగొట్టినావా లేదా? హలో, అరే మళ్ళీ ఇంటి దాకా పోయిద్దాంపా, చాయ్ తాగి మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఈసారికి నన్ను వదిలేరు సార్. మళ్ళీ ఎప్పుడైనా వస్తా కానీ మీరు పోదు ప్లీజ్. ఎప్పుడు ఇంతే, ఈ మనిషికి జాగ్రత్త అనేదే లేదు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా. సరే, గిన్నె తీసురా, పప్పిస్తా. సరే సరే. ఇగో అటు నీ కళ్ళు తీసుకొచ్చిన. అరే నేనేమన్నా కావాలని పోగొట్టినా? అట్లా కోపం కొలిస్తే తలచి దొరుకుతుందా? నీకెన్నిసార్లు చెప్పినా తాళం చెవు మొలతాడుకు కట్టుకొని విన్నావా? విన్నావు? తాళం చెవు జోబులో వేసుకోవాలి, స్టైల్గా ఊరంతా తిరగాలి. ఇగో ఊర్లో మందికి నువ్వు తాళం చెవు ఉడగొట్టిన సంగతి తెలిస్తే సర్పంచ్ సార్కి గీత మాత్రం తెలీదా అని నవ్వుతారు. అరే వస్తువులక పోతాయి. నరేష్గానికి చెప్పినా ఇంకా డూప్లికేట్ తాళం చేంజ్ చేసి తీసుకురారా అని. జర ఆలస్యం అవుతుండొచ్చు. తాళపి మలగొట్టుడే ముడత్తి. ఎందుకు పగలు కొడతారు? ఎవరిదని పగలు కొడతారు? అరే జర మెల్లగా నీళ్ళు పడుతున్నాయి మీద, బయటకు పోయేది ఉన్నది ఇప్పుడు. ఇగో ఒక సెక్రటరీ పొద్దున్న నుంచి ఎండల పడి తిరుగుతున్నాడు, ఏం తినలేదు. ఊర్లో పండు తిరగడానికి అలవాటు లేదు. తాళం తీసేవాళ్ళు జర ఆలస్యం అయ్యేటట్టున్నది. రాత్రికి మన ఇంటికి తింతందుకు రమ్మందామా? రమ్మను, అందులో ఏమున్నది? ఆ మల్లిగాడిని, ఆ నరేష్ని, ఆ వెంకట్రమణని, ఊళ్ళెక్కొచ్చేటోళ్ళని, పోయేటోళ్ళని అందరినీ రమ్మను. వండి పెట్టినీకి నేను ఉన్నాను కదా. కట్టట్టు వేద్దా మళ్ళా? అరే మర్యాద గడిస్తానికి వస్తాడు, నువ్వు సర్పంచ్ కదా, కలవకుంటే ఎట్లా? ఇగో నేనేం సర్పంచ్ కాదు. ఆ అక్కర్లేని హోదాలని తీసుకొచ్చిన నెత్తి మీద పెట్టకు. కళ్ళు తీసుకోపో. పాపం పిల్లగాడు తినడో లేదో.